సో డెలివరీ డేట్ దగ్గరున్న ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేది ఏంటంటే ఇండక్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు, అది చాలా పెయిన్ఫుల్ అని ఫీల్ అవుతారు. ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటే సమ్టైమ్స్ మదర్స్కి న్యాచురల్గా పెయిన్స్ రానప్పుడు, మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, ఆర్ బేబీ గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి డెలివరీకి ఎంత టైం పడుతుంది? నార్మల్ డెలివరీ అనుకోండి, పెయిన్స్ వస్తే కొంతమంది హాఫ్ అన్ అవర్లో కనేసి వచ్చేస్తారు, కొంతమంది 2 days టైం తీసుకుంటారు. బట్ ఈ ప్రాసెస్ వల్ల ఎంత టైం పడుతుంది? ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కసారి 12 hours, 24 hours, 48 Okay. hours కూడా పట్టొచ్చు. మనం ఇండక్షన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేసినా కూడా వాళ్ళకి పెయిన్స్ రానప్పుడు సో చాలా మంది నార్మల్ డెలివరీ అవడానికి చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో అసలు నార్మల్ డెలివరీ అవడానికి మనం ఎలాంటి ప్రాసెస్ని తీసుకోవాల్సి వస్తుంది? సో నేను చాలామంది మదర్స్ని చూస్తూ ఉంటాను. నార్మల్ డెలివరీ అనగానే లాస్ట్లో వచ్చేసి నాకు నార్మల్ డెలివరీ కావాలి అంటారు. కానీ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి నార్మల్ డెలివరీ. సో చాలా మందికి 7th monthలో 6th monthలోనే డెలివరీస్ అయిపోతూ ఉంటాయి. సో దానికి ఛాన్సెస్ ఏమై ఉండొచ్చు అలా అవడానికి? ఇన్ కేస్ ఇఫ్ దే డెలివర్ ఎర్లీ, సమ్ టైమ్స్ సర్విక్స్ లెంత్ తక్కువగా ఉండొచ్చు, సర్టెన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా ఫీవర్స్ ఉన్నప్పుడు, సమ్ టైమ్స్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా బేబీ చిన్నగా ఉంటుంది, లంగ్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వవు. సో చాలా మంది ట్విన్స్ని కన్సీవ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మేడం? సో ట్విన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో హెడ్ డౌన్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఓకే. 2 babies హెడ్ డౌన్ పొజిషన్లో ఉంటే కనుక డెఫినెట్గా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్విన్స్లో కూడా ఒక బేబీ హెడ్ డౌన్ ఉండొచ్చు, ఒక బేబీ ఏమో బ్రీచ్ పొజిషన్. అంటే సో చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్లీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. 9 months బ్లీడింగ్ జరిగింది. సో అది ఏ కేసెస్లో అవుతుంది అట్లా? సో బ్లీడింగ్ అనేది యూజువలీ ప్రెగ్నెన్సీలో అవ్వకూడదు. అలా ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటే కనుక సో చాలా మంది కన్సీవ్ అయినప్పుడు కుంకుమ పువ్వు తీసుకుంటే బేబీ వైట్గా పుడుతుంది అని చెప్పేసి, లేకపోతే లిటిల్ బిట్ వైన్ తీసుకుంటే బేబీ వైట్గా పుడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? చాలా మంది మదర్స్కి కామన్ డౌట్. చాలా మంది కుంకుమ పువ్వు తీసుకుంటే తెల్లగా పుడతారని, లేకపోతే వైన్ తీసుకుంటే తెల్లగా పుడతారని చాలా మంది అడుగుతారు. మేడం తీసుకోవచ్చా అని అడుగుతారు. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అనుష, గైనకాలజిస్ట్. సో మనం జనరల్గా చాలామంది డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రెజెంట్ బాగా వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి. అసలు అది ఏంటి ఎలా అనేసి మనం డాక్టర్ని అడుగుదాం. హాయ్ డాక్టర్ గారు. సో ఈరోజు మనం ఇండక్షన్ లేబర్ గురించి మాట్లాడుకుందాం. సో డెలివరీ డేట్ దగ్గరున్న ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యేది ఏంటంటే ఇండక్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు, అది చాలా పెయిన్ఫుల్ అని ఫీల్ అవుతారు. సో ఎలాంటి సిచ్యువేషన్లో మనకి ఇండక్షన్ అనేది ఇస్తారు? ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటే సమ్టైమ్స్ మదర్స్కి న్యాచురల్గా పెయిన్స్ రానప్పుడు, ఆర్ సమ్టైమ్స్ మదర్ ఆర్ బేబీకి ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఆర్టిఫిషియల్గా పెయిన్స్ అనేవి ఇండ్యూస్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటాము. సో బేసిక్లీ మనము పేషెంట్ని అడ్మిట్ చేసి వి యూజ్ జెల్స్ కానీ టాబ్లెట్ ఫార్మ్స్ కానీ ఇలాంటివి వాడి మనము ఆర్టిఫిషియల్గా పెయిన్స్ అనేవి ఇండ్యూస్ చేస్తాం అనమాట. ఇఫ్ సపోజ్ మదర్ కనుక 40 weeks దాటిపోయినా, అంటే వాళ్ళ డ్యూ డేట్ దాటినప్పుడు కానీ, సపోజ్ మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే హై షుగర్స్ ఉన్నప్పుడు, ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కానీ, ఆర్ బేబీ గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము పేషెంట్ని అడ్మిట్ చేసి ఆర్టిఫిషియల్గా పెయిన్స్ అనేవి ఇండ్యూస్ చేస్తాం అనమాట. ఓకే. అంటే చాలా మంది అనుకుంటారు ఆ ప్రాసెస్ చేయడం వల్ల సి సెక్షన్ అవుతుంది అని చెప్పేసి. అది చాలా మందికి ఉండే కామన్ డౌట్. కానీ ఇండక్షన్ అనేది చాలా సేఫ్ ప్రాసెస్. సో బేసిక్లీ మనం ఇక్కడ మదర్ని బేబీని అడ్మిట్ చేస్తాము అండ్ క్లోజ్గా మానిటర్ కూడా చేస్తాం అనమాట. సో ఇండక్షన్ ప్రాసెస్ వల్ల ఎక్కువ పెయిన్ ఉంటుందని, లేకపోతే సిజేరియన్ సెక్షన్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక నార్మల్ డెలివరీ అవ్వాలంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇండక్షన్. అంటే బేబీ వెయిట్ ప్రాపర్గా ఉండాలి, అండ్ ఆల్సో బేబీ పొజిషన్
ఇంపార్టెంట్. అంటే హెడ్ డౌన్ పొజిషన్లో ఉండాలి. అండ్ ఆల్సో మదర్ పెల్విస్ అనేది స్పేస్ ఎక్కువ ఉండాలి, రూమీ పెల్విస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ టు హ్యావ్ అ Okay. నార్మల్ డెలివరీ. సో ఇండక్షన్ చేయడం వల్ల మనకి ఏమి సిజేరియన్లో ల్యాండ్ అవ్వడము ఆర్ ఇండక్షన్ వల్ల పెయిన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం రాంగ్. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ మనం ప్రాసెస్కి వెళ్తాం మేడం? సో ఇండక్షన్ అనేది యూజువలీ మనము నేను చెప్పినట్టు మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఆర్ బేబీ గ్రోత్ సరిగ్గా లేనప్పుడు ఆర్ Okay. ఫ్లూయిడ్ లెవెల్స్ ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అండ్ ఆల్సో డ్యూ డేట్ దాటిపోయినప్పుడు వాళ్ళ డ్యూ డేట్ 40 వీక్స్, మన ఎంటైర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ చూస్తే కనుక 40 వీక్స్, 40 వీక్స్ తర్వాత కూడా వాళ్ళకి న్యాచురల్ పెయిన్స్ రానప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనము ఇండక్షన్ ఆఫ్ లేబర్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి డెలివరీకి ఎంత టైం పడుతుంది? నార్మల్ డెలివరీ అనుకోండి, పెయిన్స్ వస్తే కొంతమంది హాఫ్ అన్ అవర్లో కనేసి వచ్చేస్తారు, కొంతమంది 2 days టైం తీసుకుంటారు. బట్ ఈ ప్రాసెస్ వల్ల ఎంత టైం పడుతుంది మనకి? సో అలా మనం ఎగ్జాక్ట్గా టైం అనేది మనం చెప్పలేము. ఓకే. ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కసారి 12 hours, 24 hours, 48 Okay. hours కూడా పట్టొచ్చు. ఓకే. సో ఇన్ కేస్ మనం ఇండక్షన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేసినా కూడా వాళ్ళకి పెయిన్స్ రానప్పుడు, లేకపోతే సర్విక్స్ అనేది డైలేట్ అవ్వనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము సిజేరియన్ అనేది డిసైడ్ చేస్తాము. ఓకే. అండ్ సమ్ టైమ్స్ ఇండక్షన్ ప్రాసెస్లో ఒక్కొక్కసారి బేబీ హార్ట్ బీట్ ఫాలో అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము సిజేరియన్ ఆప్ట్ చేసుకుంటాం. కానీ ఈ ఫేవరబుల్ పొజిషన్స్ నేను చెప్పినట్టు మదర్ కి ఏం కాంప్లికేషన్స్ లేకుండా తన పెల్విస్ బాగుండి, బేబీ సైజ్ అప్రోప్రియేట్గా ఉండి, హెడ్ డౌన్ పొజిషన్లో ఉండి అండ్ రూమీ పెల్విస్ ఉంటే కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా హై. ఓకే. సో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఇండక్షన్ ఆర్ న్యాచురల్ పెయిన్స్. ఒక్కొక్కసారి న్యాచురల్గా పెయిన్స్ వచ్చినా కూడా కొంతమంది సిజేరియన్కి వెళ్తారు. అవునవును. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇండక్షన్, ఓకే. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో చాలా మంది నార్మల్ డెలివరీ అవడానికి చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో అసలు నార్మల్ డెలివరీ అవడానికి మనం ఎలాంటి ప్రాసెస్ని తీసుకోవాల్సి వస్తుంది? సో నేను చాలా మంది మదర్స్ని చూస్తూ ఉంటాను, నార్మల్ డెలివరీ అనగానే లాస్ట్లో వచ్చేసి నాకు నార్మల్ డెలివరీ కావాలి అంటారు. కానీ ఇట్ డస్ నాట్ స్టార్ట్ దేర్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ కన్సెప్షన్. అంటే వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ వాళ్ళకు ఒక విల్ పవర్ ఉండాలి. ఓకే. They should have that confidence to have a normal delivery. ఓకే. So it starts right from conception. So వాళ్ళ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకుంటే, బేబీ వెయిట్ అండ్ మదర్ వెయిట్ కూడా అప్రోప్రియేట్గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఈ 9 months జర్నీలో కూడా వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ చేయడము, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయడము అండ్ టేకింగ్ ప్రీనేటల్ యోగా ఆర్ యాంటీనేటల్ యోగా సెషన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి నార్మల్ డెలివరీలో. ఓకే. సో మనము ఎప్పుడైనా నార్మల్ డెలివరీ అనేది డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ మన మైండ్ సెట్ సరిగ్గా ఉండాలి. సో వీ షుడ్ హ్యావ్ దట్ విల్ పవర్ టు హ్యావ్ అ నార్మల్ డెలివరీ. సో మదర్ డిటర్మినేషన్ బట్టే అది అవుతుంది. సో నేను ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తే కనుక డెఫినెట్గా చాలామంది మదర్స్ దే ఆర్ కీన్ ఆన్ హ్యావింగ్ నార్మల్ డెలివరీ అండ్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ కన్సెప్షన్ అండ్ దే షుడ్ make up their mind to have a normal delivery. So if the mother cooperates, it will be easy for the gynecologist also. సో చాలా మందికి 7th monthలో 6th monthలోనే డెలివరీస్ అయిపోతూ ఉంటాయి. సో దానికి ఛాన్సెస్ ఏమై ఉండొచ్చు అలా అవ్వడానికి? సో యూజువలీ ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. దాన్ని మనం ప్రీ టర్మ్ లేబర్ అంటాం. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ దే డెలివర్ ఎర్లీ వి సే ఇట్ ఈస్ అ ప్రీ టర్మ్ లేబర్. దానికి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ సర్విక్స్ లెంత్ తక్కువగా ఉండొచ్చు, సర్టెన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలా నార్మల్ డెలివరీలో సెట్ అవ్వచ్చు, ఆర్ ఏమైనా ఫీవర్స్ ఉన్నప్పుడు, ఆర్ యూనో సమ్ టైమ్స్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆర్ బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రీ టర్మ్ లేబర్లోకి ల్యాండ్ అవుతారు. సో ప్రీ టర్మ్ లేబర్ వల్ల బేబీ చిన్నగా ఉంటుంది, లంగ్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వవు. కాబట్టి డెవలప్మెంట్ కోసం స్టీరాయిడ్స్ ఇస్తాం బేబీకి. అండ్ ఆల్సో ఈ లేబర్ పెయిన్స్ స్టాప్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇఫ్ ఇట్ ఇస్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ దెన్ ఈజీలీ కరెక్ట్ అయిపోతాయి. కానీ ఒక్కసారి ట్రూ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే మెడిసిన్స్ ఇచ్చినా మనకి పెద్ద ఉపయోగం ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో కనుక బేబీ పుడితే కనుక NICU రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే.
సో ఫాల్స్ పెయిన్స్కిను ఇవి జెన్యున్ పెయిన్స్ అనే దానికి మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? సో ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి యూజువలీ చాలా మంది మదర్స్కి వస్తూ ఉంటాయి ఇవి. ఇవి ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే తగ్గిపోతాయి, విత్ రెస్ట్ అనేది తగ్గిపోతాయి, ఆర్ విత్ సర్టన్ పెయిన్ కిల్లర్స్ ఇవి తగ్గిపోతాయి. అండ్ ఇవి రెగ్యులర్గా రావు, ఒకసారి వచ్చి ఆగిపోవడం, ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. వేరస్ ట్రూ లేబర్ పెయిన్స్ ఏంటంటే అవి రెగ్యులర్ కాంట్రాక్షన్స్, అంటే ఎవ్రీ 5 minutesకి రావడం, ఇనిషియల్గా ఎవ్రీ 10 minutesకి రావడం, తర్వాత ఎవ్రీ 5 minutesకి రావడం. సో ఇలా రెగ్యులర్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ పెయిన్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ ద బ్యాక్ పెయిన్, ఇట్ రేడియేట్స్ టు ద ఫ్రంట్ అండ్ టు ద థైస్ అనమాట. అండ్ దీనివల్ల కూడా సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. దే విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉండొచ్చు, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండొచ్చు. సో ట్రూ లేబర్ పెయిన్స్ ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే మాత్రం అవి స్టాప్ అవ్వవు. అలాంటి కండిషన్లో డెఫినెట్గా ఇంట్లో ఉండకుండా గైనకాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఓకే. సో చాలా మంది ట్విన్స్ని కన్సీవ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మేడం? సో ట్విన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో అగైన్ నేను చెప్పినట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ ద బేబీస్ పొజిషన్. ఓకే. సో హెడ్ డౌన్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా. 2 babies హెడ్ డౌన్ పొజిషన్లో ఉంటే కనుక డెఫినెట్గా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ న్యాచురల్గా పెయిన్స్ వస్తే మాత్రం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ట్విన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక బేబీ హెడ్ డౌన్ ఉండొచ్చు, ఒక బేబీ ఏమో బ్రీచ్ పొజిషన్, అంటే లెగ్స్ కింద వైపు ఫేస్ అవ్వడం. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అంటే ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయినా సెకండ్ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంటే సర్టన్ మెథడ్స్ లైక్ టర్న్ చేయడం బేబీని, మనం ఇంటర్నల్ పొడాలిక్ వర్షన్ అంటాం అనమాట. సో బేబీని టర్న్ చేసి డెలివరీ చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఇబ్బంది పడవచ్చు. సెకండ్ బేబీ కోసం సిజేరియన్కి వెళ్ళే కేసెస్ కూడా ఉంటాయి. ఓకే. సో మీరు అన్నారు ఇందాక ఇండక్షన్ ప్రాసెస్ డయాబెటిక్ పేషెంట్స్కి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పేసి. సో ఇన్ జనరల్గానే నార్మల్గా ఒక డయాబెటిక్ పేషెంట్ అనేది కన్సీవ్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వి టెస్ట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఓకే. ప్రతి ప్రెగ్నెంట్ మదర్లో మనం షుగర్ టెస్ట్ అనేది వాళ్ళు ఫస్ట్ విజిట్లో అనేది చెక్ చేస్తాం. సో ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ జెస్టేషనల్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఉంటాయి. సో నార్మల్ మైల్డ్గా ఎలివేటెడ్ ఉన్న వాళ్ళలో టాబ్లెట్స్ వాడడం అలా చేస్తాము. కానీ హై లెవెల్స్ ఉన్న వాళ్ళలో మాత్రం ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. అండ్ డెఫినెట్గా వీళ్ళకి డయాబెటిక్ డైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ బేసిక్లీ ఏంటంటే బేబీ వెయిట్ ఎక్సెసివ్గా పెరగడం అండ్ వాటర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడము. సో జెస్టేషనల్ డయాబెటీస్లో కాంప్లికేషన్స్ మెయిన్గా వచ్చేవి బేబీ గ్రోత్ ఎక్కువగా పెరగడము, అండ్ ఆల్సో హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో బేబీలో కొన్ని డిఫెక్ట్స్ కూడా వస్తాయి. వాళ్ళకి హార్ట్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ బ్రెయిన్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవి చాలా కామన్గా ఉంటాయి అన్నమాట ఇన్ కేస్ ఇఫ్ ద షుగర్ లెవెల్స్ ఆర్ నాట్ నార్మల్. కానీ షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతే కనుక ఇట్ కెన్ బి అ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్లీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. నా సర్కిల్లో కూడా చాలా మందికి 9 months బ్లీడింగ్ జరిగింది. సో అది ఏ కేసెస్లో అవుతుంది అట్లా? సో బ్లీడింగ్ అనేది యూజువలీ ప్రెగ్నెన్సీలో అవ్వకూడదు. ఓకే. సర్టన్ కండిషన్స్, సపోజ్ ప్లాసెంటా కనుక కింద భాగంలో ఉన్నప్పుడు, యూట్రస్ కింద భాగంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి స్పాటింగ్ లాగా, బ్లడ్ స్టెయిన్ లాగా కనిపించవచ్చు. బట్ హెవీ బ్లీడింగ్ అనేది ఎప్పుడు అవ్వకూడదు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అలా ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటే కనుక వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బేబీ హార్ట్ బీట్ చెక్ చేయించుకోవడము, అసలు ఈ సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కడి నుంచి ఉందో కూడా మనము ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. అంటే ఈ బ్లీడింగ్ సోర్స్ ప్లాసెంటా నుంచి ఉందా, గర్భసంచి నుంచి ఉందా, లేకపోతే సర్విక్స్ నుంచి అవుతుందా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఇన్ కేస్ అలా ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి బేబీని డెలివరీ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. చాలా వింటూ ఉంటాం మేడం నార్మల్గా, అంటే ఇంతకు ముందంతా లేదు, ఇప్పుడు వచ్చిందనమాట లైక్ పెయిన్లెస్ డెలివరీ అని చెప్పేసి, ఎపిడ్యూరల్ అని చెప్పేసి అనేసి. సో ఇండక్షన్ ప్రాసెస్ అప్పుడు మనం ఇట్లా అనస్థీషియా చేయడం ఏమైనా ఉంటుందా? సో నార్మల్ డెలివరీ అప్పుడు ఇన్ కేస్
మదర్కి పెయిన్స్ అనేవి భరించలేకపోతే వీ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ ఎపిడ్యూరల్ అనెస్థీషియా. ఓకే. సో మనం సిజేరియన్లో ఇచ్చేది స్పైనల్ అనెస్థీషియా అనమాట. ఓకే. సో దాని ఎఫెక్ట్ అనేది ఒక 2 to 4 hours ఉంటుంది. వెరాజ్ ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఏంటంటే మనకి ఒక 12 hours 24 hours వరకు కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ రోజుల్లో ఈ కాలంలో మనం చూసుకుంటే చాలా మంది మదర్స్ ఎపిడ్యూరల్కి ఆప్ట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఉండే డౌట్స్ ఏంటంటే ఎపిడ్యూరల్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందేమో అనేసి వాళ్ళు ఆప్ట్ చేసుకోరు, చాలా మంది చేసుకోరు. సో బట్ ఎపిడ్యూరల్ ఇస్ సేఫ్, ఎందుకంటే వాళ్ళు ఎనెస్థెటిస్ట్ వాడే నీడిల్ ఏదైతే ఉంటుందో అది చాలా సన్నగా ఉంటుంది. ఓకే. సో అది మన స్పైనల్ స్పేసెస్ మధ్యలో పెట్టి ఇంజెక్షన్ ఇస్తారనమాట. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ whoever is looking for a normal delivery, epidural is always a best option. ఓకే. ఎందుకంటే ఎపిడ్యూరల్ వల్ల కూడా ఈ పెల్విక్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి Okay. అండ్ ఇట్ ఫేవర్స్ నార్మల్ డెలివరీ. ఓకే. సో డోంట్ గెట్ స్కేర్డ్ అబౌట్ ఎపిడ్యూరల్ డెలివరీ. ఓకే. సో అంటే ఇప్పుడు మరి ఒకవేళ సి సెక్షన్ చేసేటప్పుడు మనకి ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఏమన్నా బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? నో, అస్సలు. అంటే చాలా మంది చాలా ఉంటారు. మంది స్పైనల్ అనెస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటారు, కానీ స్పైనల్ అనెస్థీషియా ఒక ఎఫెక్ట్ మనకి హార్డ్లీ 4 hours వరకే ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా ఉండదు. అండ్ వాళ్ళు వాడే నీడల్ కూడా మనం చూస్తే ఇట్ ఈస్ యాజ్ థిన్ యాజ్ అవర్ హెయిర్, అంత సన్నగా ఉంటుంది ఆ నీడిల్. సో ఇట్ ఈస్ బేసిక్లీ వాళ్ళ డెలివరీ అయిపోయినాక వాళ్ళ స్పైన్ కర్వేచర్ అనేది మారుతుంది. ఓకే. సో దానివల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. ఆర్ పాలు ఇచ్చేటప్పుడు చాలా మంది ప్రాపర్ పొజిషన్లో కూర్చోరు, వంగి పాలిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ దే థింక్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్పైనల్ అనెస్థీషియా. ఓకే. సో చాలా మంది కన్సీవ్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు ఎలా అంటే పీసీఓడి వల్ల, నా థైరాయిడ్ వల్ల, నాకు థైరాయిడ్ ఉంది, నాకు పీసీఓడి ఉంది, అందుకే నేను కన్సీవ్ కాలేకపోతున్నా అంటారు. సో థైరాయిడ్ పీసీఓడి అనేది మేజర్ ఇష్యూ కన్సీవ్ అవ్వడానికి? సో పీసీఓడి అనేది చాలా కామన్గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే పీసీఓడి అనము ఇంకా ఈ రోజుల్లో, వి కాల్ ఇట్ as PCOS. ఓకే. సో పీసీఓఎస్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కానీ, ఆర్ కొంతమందికి యాక్నీ వస్తూ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ వస్తూ ఉంటుంది, సడన్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ ఆల్సో స్కాన్లో కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే కనుక మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఈ ఫీచర్స్ అన్నీ ఉంటే కనుక మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో ఇది ట్రీటబుల్ అంటే డెఫినెట్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ లైఫ్ స్టైల్. ఓకే. సో ప్రాపర్ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేయగలిగితే, అంటే ప్రాపర్ డయట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే పీసీఓఎస్ అనేది డెఫినెట్గా రివర్స్ అవుతుంది. ఓకే. సో పీసీఓఎస్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవెన్చువల్గా ఇదే ఒకవేళ పీసీఓఎస్ ట్రీట్ చేసుకోకపోతే కనుక దే కెన్ గో ఇన్ టు ప్రాబ్లమ్స్ లైక్ డిఫికల్టీ ఇన్ కన్సీవ్, అంటే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా రాదు. ఓకే. సో బేసిక్లీ ఏంటంటే వీళ్ళకి ఓవ్యులేషన్ అవ్వదు అనమాట, ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ప్రాపర్ టైంకి. సో ఆ ఓవ్యులేషన్ పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో వీళ్ళలో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ వల్ల లాంగ్ టర్మ్లో వీళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్. అండ్ లాంగ్ టర్మ్లో అయితే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే యూట్రైన్ క్యాన్సర్ కూడా చాలా కామన్ పీసీఓఎస్లో. ఓకే. సో చాలా మందిలో క్వశ్చన్ కూడా ఉంటుంది, మేము లావు ఉన్నాను అందుకే నేను కన్సీవ్ కాలేకపోతున్నాను అని చెప్పేసి అంటారు. సో ఫ్యాటీ బాడీ అనేది కూడా మేజర్ కాజ్ అయి ఉంటుందా కన్సీవ్ కాలేకపోవడానికి? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫ్యాటీ బాడీ ఆర్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కన్సీవ్ అవ్వకపోవడం అలా కాదు. చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు, కానీ కన్సీవ్ అయ్యాక ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో చాలా కాంప్లికేషన్స్ కూడా ఫేస్ అవుతారు. ఓకే. ఓకే. సో యూజువలీ కొంతమందికి ఫ్యాట్గా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వదని, ఫ్యాట్గా ఉంటే సిజేరియన్ అవుతుందని, సో ఇలాంటి డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో రీసెంట్గా కూడా ఒక మదర్, తను ఆల్మోస్ట్ లైక్ షీఈ్ 110 kgs అనమాట. సో తనకి నార్మల్ అవ్వదేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన్ని చాలా డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ షీ సక్సెస్ఫుల్లీ డెలివర్డ్ నార్మల్లీ. సో నేను చెప్పినట్టు ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద వెయిట్, ఇట్ ఈస్ ఓన్లీ ద బేబీ పొజిషన్ అండ్ ద పెల్విస్. ఈ రెండు ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీకి.
ఓకే. అండ్ ఆల్సో తిను 9 monthsలో కూడా షీ మెయింటైన్ ప్రాపర్ డయట్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ చేయడం ఇలాంటివన్నీ ఫాలో అయింది. సో ఎంటైర్ ప్రెగ్నెన్సీలో మనకి వెయిట్ గెయిన్ షుడ్ బి అట్లీస్ట్ 11 to 12 kgs. ఓకే. అండ్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి 10 kgs or 9 kgs. సో బిఎంఐ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. మదర్ ఫస్ట్ యాంటీనేటల్ విజిట్లో మనం బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం వెయిట్ గెయిన్ అనేది చెప్తాం. ఇంతకన్నా ఎక్కువ దాటకూడదు అనేది చెప్తాం. ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు 9 to 10 kgs. ఓకే, నార్మల్ బిఎంఐ వాళ్ళకి ఓకే 12 to 13 kgs. ట్విన్స్ ఉన్న వాళ్ళకి ఓకే అరౌండ్ 16 to 18 kgs. సో అలాగా మనం ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా బ్యాలెన్స్ డైట్ తీసుకొని దే విల్ మెయింటైన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. సో చాలా మంది పేషెంట్స్ డెలివరీ అయిపోయిన తర్వాత సమ్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటారు. లైక్ నా బేబీ హార్ట్ రేట్ ఇంత ఉంది, సో నేను బాయ్ని డెలివరీ అయ్యాను, ఒకవేళ ఇంతకన్నా తక్కువ ఉంటే గర్ల్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసేసి వీడియోస్ అయితే నేను చాలా చూశాను. సో మనం హార్ట్ రేట్ని బట్టి జెండర్ చెప్పగలుగుతామా? నో, జెండర్ అనేది మనం అసలు బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ కానీ ఆర్ బెలీ షేప్ బట్టి కానీ హార్ట్ రేట్ బట్టి కానీ మనం అస్సలు జెండర్ అనేది వీ కాంట్ ప్రిడిక్ట్. ఓకే, సో జెండర్ అనేది మనకి స్కాన్లోనే తెలుస్తుంది, కానీ మనకి ఇండియాలో మాత్రం జెండర్ రివీల్ చేస్తే కనుక ఇట్స్ అ బిగ్ క్రైమ్. ఓకే. ఓకే, అబ్రాడ్లో అంటారా దే రివీల్ ద జెండర్, బట్ ఇండియాలో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ టు రివీల్ ద జెండర్. ఈవెన్ మనం స్కాన్స్ చేసినప్పుడు కూడా మనం స్కాన్లో కూడా మనకి ఆ జెండర్ అనేది ఆ పిక్చర్స్ కూడా పెట్టరు. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జస్ట్ వాళ్ళ ఒక మిత్ అంతే, వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి మాత్రమే. కానీ ఇలా ఉంటే బెలీ షేప్ ఇలా ఉంటే ఆర్ వామిటింగ్స్ ఎక్కువ అయితే పిల్లోడానో ఆడపిల్లనో ఇవన్నీ కూడా రాంగ్. ఓకే. సో స్టార్టింగ్ 3 monthsలోనే మేడం చాలా మందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి, దానికి మేజర్ ఛాన్సెస్ ఏమై ఉండొచ్చు? సో ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి యూజువలీ కామన్గానే ఉంటాయి, ఎస్పెషలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మిస్క్యారేజెస్ కామన్గా ఉంటాయి. కానీ ఇవి రికరెంట్గా అవుతుంటాయి, అంటే సెకండ్ టైం థర్డ్ టైం కూడా అవుతుంటే కనుక వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్, అంటే ఆ ఎగ్ స్పర్మ్ ఫార్మేషన్లోనే ఏదో సమ్ డిఫెక్ట్ ఉన్నా కూడా ఆర్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ మదర్కి ఏమైనా యునో కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపోథైరాయిడిజం వలన, లేకపోతే పీసీఓడి వల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీ ఫుడ్ అంటే ఎక్కువ భయపడేది ఫుడ్ దగ్గర, ఇది తినకూడదు, ఇది తింటే అబార్షన్ అయిపోతుంది, ఇది తింటే అబార్షన్ అయిపోతుంది అని చాలా ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఫ్రూట్స్లో కూడా బ్లాక్ కలర్ ఉన్న ఫ్రూట్స్ ఏం తినకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నార్మల్ డెలివరీకి ముందు కానీ లేకపోతే జర్నీలో కానీ ఎలాంటి ఫుడ్ డైట్ అనేది మెయిన్? సో ప్రెగ్నెన్సీలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక ఆస్క్ ఫర్ అ డైట్ చార్ట్. సో ఫ్రమ్ కన్సెప్షన్ టిల్ డెలివరీ డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఎస్పెషలీ ప్రెగ్నెంట్ మదర్స్కి హిమోగ్లోబిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా ఐరన్ రిచ్ డైట్ అనేది తీసుకోవడం, అంటే నువ్వులు ఉండలు కానీ లేకపోతే పల్లి ఉండలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, ఆర్ యూనో ఆకుకూరలు, డైలీ ఒక ఆకుకూర కనుక వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద బేబీ అండ్ ఆల్సో ఫర్ ద మదర్. ఎందుకంటే ప్రెగ్నెంట్ మదర్లో చాలా బాడీ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ బాడీ స్ట్రెంగ్త్ కూడా చాలా అవసరం. కాబట్టి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, అంటే డ్రై ఫ్రూట్స్, డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోమని చెప్తూ ఉంటాను నేను నా పేషెంట్స్కి కూడా. సో that is very important. Non-vegetarians aithe they can take lean meat, chicken and eggs, daily 2 egg whites they can have. Whereas vegetarians aithe ganaka dry fruits, soya and ila pulses, kabuli chana, rajma, ila protein anedi ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అవాయిడ్ షుగరీ ఫుడ్స్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయడము, beverages like cool drinks and also canned foods, processed foods, cheese ఇలాంటివి అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్
take a dietitian consultation so that you follow a proper diet from conception till your delivery. సో చాలా మంది కన్సీవ్ అయినప్పుడు కుంకుమ పువ్వు తీసుకుంటే బేబీ వైట్గా పుడుతుంది అని చెప్పేసి, లేకపోతే వైన్ లిటిల్ బిట్ వైన్ తీసుకుంటే బేబీ వైట్గా పుడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? యా, చాలా మంది మదర్స్కి ఇది కామన్ డౌట్. చాలా మంది కుంకుమ పువ్వు తీసుకుంటే తెల్లగా పుడతారని, లేకపోతే వైన్ తీసుకుంటే తెల్లగా పుడతారని చాలా మంది అడుగుతారు. మేడం తీసుకోవచ్చా అని అడుగుతారు. నేనైతే తీసుకోండి, తీసుకోవడంలో తప్పైతే ఏం లేదు అని చెప్తాను. కానీ తెల్లగా పుడతారు, కలర్ అనేది డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్స్ అండి. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ వాట్ వీ ఈట్. It depends on the father's genetics and the mother's genetics. So అది బేబీ కలర్ అనేది డిసైడ్ అయ్యేది మదర్ అండ్ ఫాదర్ కలర్ బట్టే. ఇది తినడం వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మాత్రం ఒక అపోహ మాత్రమే. యా మేడం, అంటే సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? సో ఒక సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ సర్టన్ కండిషన్స్లో అవ్వకపోవచ్చు. సపోజ్ ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి గ్యాప్ తక్కువగా ఉంటాయి, అంటే 1 year కన్నా తక్కువగా ఉంటే కనుక నార్మల్ అయ్యే ఛాన్సెస్ మనం రిస్క్ తీసుకోం. ఎందుకంటే ప్రీవియస్ సిజేరియన్లో మనకి స్టిచెస్ ఎలా హీల్ అయినాయో, అసలు ఏ స్టేజ్లో వాళ్ళు సిజేరియన్ చేశారు అనేది మనకు తెలియదు అనమాట. అండ్ ఆల్సో సపోజ్ యూట్రస్ మీద ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ అయి ఉంటే, లైక్ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ మయోమెక్టమీ అంటాం, అలా ప్రీవియస్ స్కార్స్ ఏమైనా ఉన్నా కూడా మనము నార్మల్ డెలివరీ అనేది ట్రై చేయము. కానీ ఇఫ్ సపోజ్ బేబీ వెయిట్ అనేది ప్రాపర్గా ఉండి, బేబీ పొజిషన్ ప్రాపర్గా ఉండి, మదర్ పెల్విస్ బాగుండి, అండ్ మదర్కి న్యాచురల్గా లేబర్ పెయిన్స్ వచ్చి మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది అంటే డెఫినెట్గా నార్మల్ డెలివరీ అనేది ట్రై చేయొచ్చు ఇన్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్. బట్ సర్టెన్ కండిషన్స్ లైక్ ఏమైనా మదర్కి కాంప్లికేషన్స్ ఉన్నా, సపోజ్ ప్లాసెంటా కింద భాగంలో ఉండడం వల్ల, ఆర్ బేబీకి బ్లడ్ సప్లై ప్రాపర్గా లేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం రిస్క్ అనేది తీసుకోకూడదు. అండ్ నేను అదే చెప్తూ ఉంటాను, నార్మల్ డెలివరీయా సిజేరియన్ డెలివరీ అనేది కాదు, హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్ డెలివరీ అంటే ఏంటి? మదర్ హెల్తీగా ఉండాలి, బేబీ హెల్తీగా ఉండాలి, దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ డెలివరీ. సో చాలా మంది మదర్స్కి ఏంటంటే నార్మల్ డెలివరీ అయింది తనకి, నాకు అవ్వలేదు అని చాలా వరీ అవుతుంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. యువర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రీబర్త్. కాబట్టి it doesn't depend on what kind of delivery you had. Okay, having a successful delivery is very important. ఓకే, సో చాలా మందికి నార్మల్ అవుతుంది, సి సెక్షన్ అవుతుంది మీరు చెప్పినట్టు. సో మోస్ట్లీ ఏంటి అని అంటే నార్మల్ అయిన వాళ్ళు వెంటనే కోలుకోగలుగుతారు, పనులు చేసుకోగలుగుతారు, సి సెక్షన్ వాళ్ళకి అట్లా ఉండదు అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. బట్ చాలా మంది చెప్తారు రెండు ఒకటే పెయిన్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అని చెప్పేసి. సో మీ ఒకవేళ మీ పేషెంట్ వచ్చి అడిగితే ఏం చెప్తారు డాక్టర్? డెఫినెట్గా నార్మల్ డెలివరీలో రికవరీ అనేది ఫాస్ట్గానే ఉంటుంది కంపారిటివ్ టు సిజేరియన్ డెలివరీ. నార్మల్ డెలివరీ ఒక్కొక్కసారి సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం అనమాట. సిజేరియన్లో ఏంటంటే స్టిచెస్ హీల్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సిజేరియన్ సెక్షన్లో రికవరీ కొంచెం డిలే అవ్వచ్చు. ఆ స్టిచెస్ ఏవైతే ఉంటాయో అవి హీల్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ again I will say that it does not depend on which delivery you have. It depends on how healthy the mother is and how healthy the baby is. So normal delivery lo aithe well and good, it's a very good thing for you. Kani cesarean aina kuda then recovery ఫాస్ట్గా అవ్వడానికి వీ గివ్ పెయిన్ కిల్లర్స్, వీ పుట్ దెమ్ ఆన్ యాంటీబయాటిక్స్. సో ఇవన్నీ పెట్టి అండ్ వాళ్ళు మంచిగా ఫుడ్ అది తీసుకుంటే కనుక వాళ్ళు కూడా తొందరగానే రికవర్ అవుతారు. సో హ్యావింగ్ అ సిజేరియన్ డెలివరీ డజంట్ మీన్ యువర్ అ ఫెయిలియర్. ఓకే, సో మరి కొంతమంది మదర్స్ అయితే డిప్రెషన్లో కూడా వెళ్తారు, నాకు నార్మల్ డెలివరీ అవ్వలేదు అని చెప్పేసి. సో డోంట్ ఫీల్ బ్యాడ్. ఈచ్ మదర్ ఇస్ డిఫరెంట్, ఈచ్ బేబీ ఇస్ డిఫరెంట్. So it is important to have a safe delivery. That is more important. Okay. So madam, ante baby weight 2.5-3 kgs లోపల ఉంటేనే నార్మల్ అవుతుంది, బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే సి సెక్షన్ అవుతుంది అని అంటారు. సో ఎంత వరకు బేబీ వెయిట్ ఉంటే మనం నార్మల్ చేయొచ్చు? సో అలా మనం కరెక్ట్గా ఈ వెయిట్కి నార్మల్ డెలివరీ అవుతుంది అనేది చెప్పలేము. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద వెయిట్.
లైక్ ఐ సెడ్ బిఫోర్. సమ్టైమ్స్ స్కాన్లో మనకి 3.5 kgs ఇస్తారు, కానీ డెలివరీ అయ్యాక బేబీ వెయిట్ 3 kgs ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ స్కాన్ మనము డెలివరీ అనేది డిసైడ్ చేయము. ఓకే, బికాస్ స్కాన్కి యాక్చువల్ వెయిట్కి ఒక 10% డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో వెయిట్ బట్టి వీ నెవర్ డిసైడ్ ఫర్ అ నార్మల్ ఆర్ సిజేరియన్ డెలివరీ. సో ఈవెన్ 3.5 kgs 3.6 kgs బేబీస్ కూడా నార్మల్గా డెలివరీ అయినాయి కూడా కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద బేబీ పొజిషన్ అండ్ ద మదర్స్ పెల్విస్. సో పెల్విస్ కనుక మంచిగా రూమీగా ఉండి బేబీ పొజిషన్ ప్రాపర్గా ఉందంటే 3.6 kgs బేబీస్ కూడా నార్మల్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చాలా మంది ఐవీఎఫ్ చేయించుకుంటుంటారు. చేయించుకున్న తర్వాత అది మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ ఛాన్సెస్ ఏమంటాయి మేడం? సో ఐవీఎఫ్ చాలాసార్లు సక్సెస్ అవ్వకపోవచ్చు. దాని సక్సెస్ రేట్ కనుక చూస్తే 40 to 50% మాత్రమే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఒకవేళ మదర్ ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు, సో అడ్వాన్స్ స్టేజ్ అంటే 35 years కన్నా ఎక్కువగా ఒకవేళ మదర్ ఎక్కువగా ఉంటే కనుక ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లేకపోతే స్పర్మ్ క్వాలిటీ, ఓకే, అది ప్రాపర్గా లేనప్పుడు, ఆర్ ఎంబ్రియో మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో మదర్ యూట్రస్లోకి దాని క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఒక్క ఎంబ్రియో కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే 2 పోయినా ఇంకో 2 ఉంటాయి అన్నట్లు కొన్నిసార్లు ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాంటప్పుడు కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక సైకిల్ ఫెయిల్ అయినా సమ్ టైమ్స్ సెకండ్ సైకిల్ అనేది సక్సెస్ అవుతుంది. సో వీ షుడ్ నాట్ స్టాప్ ట్రయింగ్ అండ్ ఒక సైకిల్ వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ సైకిల్కి వెళ్ళడం లేకపోతే థర్డ్ సైకిల్కి వెళ్ళడం అనేది ట్రై చేయాలి. ఓకే, డాక్టర్ అంటే నార్మల్గా ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏమేమి ఉండొచ్చు? సో ఐవీఎఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా సరే మదర్స్కి ఉండేవి ఆల్మోస్ట్ సేమ్ కాంప్లికేషన్స్. ఓకే, కానీ ఐవీఎఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏంటంటే 2 embryos పెడతాం. అంటే ఒక ఎంబ్రియో ఫెయిల్ అయినా ఇంకొక ఎంబ్రియో ఉంటుంది అనేసి యూజువలీ 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దానివల్ల ట్విన్స్ అవ్వడం, ట్రిప్లెట్స్ అవ్వడం. ఒకవేళ ట్విన్స్ అయితే కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే వీళ్ళు ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్ళిపోవడము, తొందరగా డెలివర్ అవ్వడం వల్ల ప్రీటర్మ్ బేబీస్ పుట్టడం. సో ఇలాంటి లేకపోతే తొందరగా వాటర్ బ్రేక్ అవ్వడం. సో యూట్రస్ 2 babies-ని హోల్డ్ చేయాలంటే కొంచెం హెవీగా ఉంటుంది. సో దానివల్ల ప్రీటర్మ్ లేబర్లోకి సెట్ అవుతారు ఆర్ వాటర్ బ్రేక్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ విత్ ఐవీఎఫ్. అండ్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆల్సో దే కెన్ డెవలప్ హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ రావచ్చు. సో ప్లాసెంటా పొజిషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, ట్విన్స్ వల్ల బ్లడ్ సప్లై ప్రాపర్గా అందకపోవచ్చు. సో ఇట్ ఈస్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఓన్లీ థింగ్ ఇస్ ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా మంది ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్తారు, వాళ్ళకి కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదా C-section అవుతుందా? సో ఐవీఎఫ్ కన్సెప్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. సో యూజువలీ మనం అంత రిస్క్ తీసుకోం. యాజ్ అ గైనకాలజిస్ట్ ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, బట్ నార్మల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినంత మాత్రాన సిజేరియనే చేయాలనేది ఎక్కడా కూడా గైడ్ లైన్స్ లేవు. సపోజ్ ఇఫ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెంట్ మదర్ షీ కమ్స్ ఇన్ లేబర్ అంటే వాళ్ళకి న్యాచురల్గా పెయిన్స్ వస్తే కనుక మనం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. అండ్ previous certain mothers also they delivered normally. IVF mothers also delivered normally. So IVF వల్ల సిజేరియన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీ బిజీ టైంలో కూడా మా దగ్గరకు వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుందని మేము అనుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.